అబ్దుల్లాపూర్మేట మండలం తుర్కయింజల్ మున్సిపాలిటీ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో మంగళవారం డీసీసీబీ చైర్మన్ కొత్తగుర్మ సత్తయ్య అధ్యక్షతన 51వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులు ఉద్దేశించి మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే సంఘం అభివృద్ధి చెందుతుందని, ఈ సంవత్సరం సంఘం ద్వారా 4 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చైర్మన్ కొత్తగుర్మ సత్తయ్య చెప్పారని, వచ్చిన లాభాల్లో రైతులకు 25% ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశానికి రైతు వెన్నుముక అని రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు అరచేతుల వైకుంఠం చూపించి ఒకటి కూడా నెరవేర్చలేదని, పేదల నెత్తిన అప్పులు వేయడం తప్ప అన్నారు. అధికారం మీకు ఇవ్వాల్సిన పని లేదు. సంఘ సభ్యులే మీకు అధికారం ఇచ్చారు. సంఘ సభ్యులు సర్వసభ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారంగా అది చేయాల్సిందే సంఘం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన సంఘంలో ఉండేటువంటి మన ఈరోజు మున్సిపాలిటీ ఎంతుందో మన సంఘం కూడా అంతే ఉంది. ఈ మున్సిపాలిటీ పరిధి పూర్తిగా ఒక గుర్రం కూడా తప్ప మిగతా అంతా కూడా మన తుర్కయింజల్ మున్సిపాలిటీలో అంతే కదా, సొసైటీలో ఉంది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి తుర్కయింజల్ మున్సిపాలిటీలో గుర్రంగూడ గ్రామం తప్ప మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నాం. దానికి మన మండలంలో ఉండేటువంటి గండి చెరువు కావచ్చు, మనకు ఇంకా ఇక్కడ గుర్రంగూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఇవి కూడా మన సంఘ పరిధిలో ఉన్నాయి. మనమందరం కూడా ఎక్కడైనా సంఘము చెయ్యనిది మన రైతులకి బ్రహ్మాండంగా అక్కరొస్తుంది. రైతుల కోసం చెయ్యాలి అనుకున్నప్పుడు ఈరోజు మీరు సర్వసభ్య సమావేశంలో మీ యొక్క ఆలోచనలు మీకుండేటువంటి అవగాహనతో మీరు చెప్తే తప్పకుండా ఇక్కడ అమలు చేయడానికి నేను కూడా మీ అందరి యొక్క మాటతో నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.